దేవుని నామానికి మహిమ కలిగినాక అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్య సందేశం ఏంటంటే శాసనాలను తలక్రిందులు చేసిన ప్రార్థన. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం ఇలాగ రాయబడింది. ఇటు శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చూడండి ఎంత గొప్ప దేవుని ప్రేమ. శాసనం జారీ చేయబడింది. రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఏ దేవుడికి మొక్కకూడదు. మొక్కితే వాడిని తీసుకెళ్లి సింహాల బోన్లు వేసేస్తారు. రాజు జీవో ఆజ్ఞ జారీ చేశాడు. ఆ సంగతులన్నీ తెలిసినాయి. చూడండి, ప్రార్థన శాసనాలను తలక్రిందులు చేసింది. ప్రార్థించేటువంటి వ్యక్తులు భూలోకంలో బహుధైర్యాన్ని ఇస్తాడు, రోషాన్ని ఇస్తాడు, జీవాన్ని ఇస్తారు. ప్రార్థన పరులు అనేక స్థలాలలో అనేక ప్రాంతాలను గెలుచుకుంటారు, అనేక ప్రజలను గెలుచుకుంటారు, రాజ్యాలను గెలుచుకుంటారు. దేవుని ప్రజలైన మనందరం కూడా ప్రార్థించే విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండకూడదు. చూడండి, సింహాల బోన్లో వేసేయాలి. ఆ సంగతి తెలిసింది. ముమ్మారు, రోజుకు 3 సార్లు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. నేను అనుకుంటాను యెరూషలేము వైపు కిటికీలు తెరిచి తను ముమ్మారు అనుదినము తను దేవుడి స్తుతిస్తూ. మన పరిస్థితులకు ఒకసారి బాగుంటే ప్రార్థన చేస్తాం, బాగపోతే ఏం ప్రార్థనలే అనుకుంటాం. లేకపోతే వాళ్ళు డెవలప్ అవుతున్నారు, వీళ్ళు డెవలప్ అవుతున్నారు, మనం ఏంది ఇట్లాగే ఉన్నామని ఒకసారి దేవుడి మీద కూడా మనకి చెప్పసఖ్యంగాని బాధ. ఎందుకంటే దేవుడు మనల్ని ఎందుకు దీవించట్లేదు, అందరూ బాగుంటున్నారు కదా, మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన సరళలో చాలామంది క్రైస్తవ జనంగా ఉంటారు. కానీ చూడండి, ప్రాణం పోయే పరిస్థితి, జీవో జారీ చేయబడింది, చనిపోతున్నాడు. వాళ్ళందరూ కూడా రాజు దగ్గరికి వెళ్ళిపోయి, వెమ్మటయ్యా నువ్వు సంతకం చేసినా కూడా చూసేవా దానియేలు నీ దగ్గర పనిచేసి ప్రధానమంత్రి దానియేలు ఏం ఎట్లా ఉన్నాడో అన్నప్పుడు దానియేలుని ఎలా అయినా రాజు కాపాడాలని చూశాడు. అతను నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆ దేశం మొత్తంలో కూడా నమ్మకమైనటువంటి వాడు రాజుకి. కానీ చూడండి, ఎంత శాసనం జారీ చేయబడినప్పటికి కూడా తను ప్రార్థన చేసే దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు. మనం ఎలా ఉన్నాం చూసుకోండి ఒకసారి. మన ప్రార్థన జీవితం ఎట్లా ఉంది, మన ఆత్మీయత ఎట్లా ఉంది, ఎంత ప్రార్థన. సింహాల బోన్లు వేసేసారు. రాత్రి వాయిద్యాలు మానేసేసాడు రాజు, నిద్రలేదు, వేదన పడుతున్నాడు రాజు. ఎలా దానియేలు గ్రంథం 6:22 దేవుడు గొప్ప కార్యం చేయాలని రాజు కూడా మనసులో అనుకున్నాడు. అతను అంతా బాధపడ్డాడు. దానియేలు లేకపోతే నా రాజ్యం ఊహించుకోలేను. ఉదయాన్నే పెద్దల కాడే తెల్లారి గట్ల గుహ దగ్గరికి వెళ్ళాడు. జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు నిత్యం సేవిస్తున్న నీ దేవుడు నేను రక్షింపగలిగిన రాజు చిరకాలం జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దేశిగా కనపడ్డాను కదా, నీ దృష్టి కూడా నిర్దేశిగా కనపడ్డాను కదా అన్నప్పుడు సింహాల బోన్లో నుంచి బయటకు వచ్చాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రార్థిద్దాం. దానియేలు ప్రార్థన మనందరూ కూడా దేవుడు దయచేయను గాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు. నీ పక్షాన్ని నిలిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మాకు కూడా ప్రార్థనాత్మను దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.